BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. ఆస్తుల కోసం బంధాలు దూరం అవడం సర్వసాధారణమైపోయింది. డబ్బు కోసం అయిన వారిని హతమార్చడం చాలా కామన్ అయింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో తండ్రే తన కన్న కొడుకుని 50,000 రూపాయలు సుపారీ ఇచ్చి మరీ చంపించాడు. ఆపై ఆనవాళ్లు లేకుండా చేశాడు. మెరగనట్టు తన కొడుకు మిస్ అయ్యాడని కేసు పెట్టాడు. నెల రోజుల తర్వాత అస్థిపంజరం బయటపడటంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్ధన్నపేట మండలం రామ్ధాన్ తండాకు చెందిన గుగులోతు నరసింహస్వామికి కొడుకు ప్రభాకర్తో పాటు కూతురు కూడా ఉంది. కూతురుకు పెళ్లైంది. కానీ పెళ్లిడికి వచ్చిన కొడుకు జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కాలంలో కూతురుకు 20 గుంటల భూమి ఇచ్చే విషయంలో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర వివాదమే అయ్యింది. కూతురుకు కట్నం కింద ఒప్పుకున్నా ఇచ్చి తీరాల్సిందేనని తల్లిదండ్రులు తేల్చారు. అయితే చెల్లెలకు చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదు. ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులను ఇద్దరిని చంపేస్తానంటూ ప్రభాకర్ ఛాలెంజ్ చేశాడు. దీంతో కొడుకుతో ఎప్పటికైనా ముప్పు తప్పదని భావించిన తండ్రి నరసింహస్వామి మాస్టర్ ప్లాన్ వేశాడు. పర్వతగిరి మండలం తురకల సోమారానికి చెందిన తన బావమర్ది బానోత్ బాలాజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన కొడుకును చంపితే 50,000 రూపాయలు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన బాలాజీ తన సొంత కొడుకు సిద్ధు, తమ్ముడి కొడుకు శ్రీనును రంగంలోకి దించాడు. గొల్లబుద్ధారం తండాలో పెళ్లి సంబంధం ఉందని ప్రభాకర్ను బైక్పై తీసుకెళ్లి రాంపూర్ అటవీ ప్రాంతంలో మద్యం తాగించి ఆ తర్వాత తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి తగలపెట్టారు. అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. ఒప్పందం ప్రకారం 50,000 ఇచ్చిన తండ్రి నరసింహస్వామి మెరగనట్టు హత్య జరిగిన నెల రోజుల తర్వాత నా కొడుకు కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే 3 నెలల తర్వాత అటుగా వెళ్లిన పశువుల కాపరి అస్థిపంజరాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చనిపోయింది ప్రభాకర్ గా తేల్చారు. గురువారం కేటీకి 5వ గని దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా అటుగా వచ్చిన నిందితులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే హత్య విషయం వెలుగులోకొచ్చింది. దీంతో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏది ఏమైనా కూతురు కోసం కొడుకును చంపించిన తండ్రి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.